వైస్ చైర్మన్ కోట్రిక హరికిషన్ దాడిని ఖండించారు టీడీపీ నాయకులు. డోన్ పట్టణంలో ఈ నెల 6వ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ జరిగిన హత్యాయత్నంపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఈ టీడీపీ నాయకుల సందర్భంగా మీడియాతో మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రిక హరికిషన్, రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కోట్రికే పనిరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేసన్న గౌడ్ మాట్లాడుతూ హరికిషన్ పై జరిగిన కారు ప్రమాదాన్ని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిందితులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అయితే వారందరూ వైసీపీ పార్టీకి చెందిన వారని, ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యా ప్రయత్నం అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా వెలికి తీస్తే మరికొంతమంది పెద్దలు ఈ ఘటనలో ఉన్నట్లుగా తెలుస్తోందని టీడీపీ నాయకులు అన్నారు. డోన్ నియోజకవర్గ కోట్ల కేఈ కుటుంబాలు ఇలాంటి సాంప్రదాయాలకు దూరంగా ఉండేవారని, తనపై జరిగిన హత్యాయత్నం చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కేశవయ్య గౌడ్, వెంకట నాయనపల్లె శ్రీనివాసులు, చంద్రపల్లి లక్ష్మీనారాయణ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా నాయకుడు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ సంఘటనను ఖండించేదానికి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు ఈ సంఘటన బాధితులు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇది కేవలం రాజకీయ కోణంలోనే ఈ హత్యాయత్నం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఈ హత్యాయత్నంలో పాల్గొన్నారో ఆ నలుగురికి లేదా మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ గారికి ఎలాంటి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరుగుతుంది. మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేని సందర్భంలో వారు పక్కా ప్లాన్గా 2 తూర్లు హత్య చేసేదానికి పథకం ప్రకారం మరి నెంబర్ ప్లేట్ లేని కారులో, అది కూడా రాత్రి 9:30 గంటలప్పుడు ప్రయత్నం చేసినారంటే ఇది పక్కగా హత్య చేసేదానికి ఒక పథకం ప్రకారం జరిగిన కార్యక్రమం. దీంట్లో ఎక్కువ రాజకీయ కోణంలోనే ఇది జరిగిందనేది వాస్తవం అని సందర్భంగా మేము తెలియజేస్తూ, దీని వెనక ఈ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయి నేనేదో మంచివాడిని, నేను అభివృద్ధి కాముకుని, నేను సౌమ్యుని అని చెప్పి ప్రజలను 2 దఫాలుగా నమ్మించి మోసం చేసి ఆయన నిజస్వరూపం బయటపడిన తర్వాత డోన్ నియోజకవర్గ చేస్తుంటే కేవలం కొన్ని 2-3 కారణాలు కనపడుతున్నాయి, కానీ అవి బయటికి కనపడుతున్నాయి. లోపల ఏముంది అనేది ఈ రోజు వరకు మాకు సమాధానం రాలేదు. ఆ సమాధానం కోసమే మా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఎదురు చూస్తున్నది. ఇందాక చెప్పినట్లు రామకృష్ణ గారు అయితేనేమి, అలాగే హరికిషన్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఆ క్వశ్చన్ పైన మాకు చాలా తీవ్రంగా మేము ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆర్యవైశ్యులు ఏ రోజు కూడా ఒకరి జోలికి వెళ్ళరు. మీరు గొప్ప వ్యక్తులు అయినటువంటి పుట్టపర్తి సాయిబాబా గారు అయితేనేమి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పరిపూర్ణానంద స్వామి కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆర్యవైశ్యులు అంటే ఏంటి అని. ఆ కోణంలోనే మేము ఉన్నాము. కానీ ఈ రోజు వరకు ఇంతవరకు ఎన్నో పదవులు అలంకరించాం. ఏ రోజు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం, ఈ రోజు వరకు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం ఏమీ మేము చేయలేదు. తర్వాత ఏం చేయలేదంటే ఆశించలేదని నా ఉద్దేశం. అంతేకాకుండా ఊరికి డెవలప్ చేసాము, ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేసాము, కానీ ఒకరి ఆస్తుల జోలికి వెళ్ళలేదు, ఒకరి డబ్బు కోసం మేము వెళ్ళలేదు. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా శత్రువు అనేది లేదు మాకు. అటువంటిది ఆలోచన చేస్తుంటే మీరు భయభ్రాంతులు గురి చేసినాం అనుకుంటున్నారు, ఎదుగుతున్నారు అనుకుంటున్నారు. మేము ఆల్రెడీ ఎదిగిన వాళ్ళము. ఎందుకు ఎదిగిన వాళ్ళం అంటున్నామంటే మా కుటుంబంలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు చేశారు, కాబట్టి అన్ని హోదాలు మేము అనుభవించాం. సో మాకు ఎదగాలనే కోరిక మాకైతే లేదు. ఎదిగిన వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుంది. ఈ రోజు ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుందేమో. మేము అన్ని హంగులు ఆర్భాటాలన్నీ చూసిన వ్యక్తులము. ఏమంటే మా వాళ్ళు కూడా ఒకప్పుడు ఫ్రాక్షన్ కుటుంబంలో ఉన్న వాళ్ళే. బట్ ఆ దానికి ఒక జనరేషన్ని వద్దు, ఇవన్నీ